అందరికీ నమస్కారం. సుపరిపాలనకి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి ప్రజల కోసమే కూటమిగా ఏర్పడి ఈరోజు గుండకల్ నియోజకవర్గంలో మన పరిపాలనకి సుపరిపాలనకి 2 సంవత్సరాలు భాగంగా ఇక్కడ విచ్చేసిన మన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామన్న గారికి, జనసేన మనకంటి గారికి, బీజేపీ, అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్న నాయకులకు, వేదిక ముందున్న నాయకులకు, కార్యకర్తలకు, 3 మండలాల నుంచి వచ్చిన నాయకులు, అక్క చెల్లెమ్మలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటున్నాం. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలన, రాష్ట్రంలో ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి ఈరోజు జరుగుతుంది. అందరూ కూడా, ప్రజలు కూడా తెలుసు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఈరోజు రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. అన్ని కులాలకి, అన్ని మతాలకి అక్క చెల్లెమ్మలు అందరూ కూడా మంచి జరుగుతుందని నేను నమ్మి ఈరోజు ఘన విజయంతో కూడి ప్రభుత్వాన్ని గెలిపించిన తర్వాత ఈరోజు 2 సంవత్సరాల సుపరిపాలన ఎలాంటి ఒక చుక్క కూడా మరక లేకుండా సుపరిపాలన అందించిన ఏకైక ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టి ఈరోజు మన అపోజిషన్ వైసీపీ నాయకులు రకరకాలుగా కార్యక్రమాలు పెట్టుకొని ఈరోజు మన సుపరిపాలన, మన ముఖ్యమంత్రి గారిని, కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళ నిందలు వేస్తున్నారు. మొన్ననే వెండిపోటుకు 2 ఏళ్ళని చెప్తారు వాళ్ళు. వెన్నుపోటుకు 2 ఏళ్ళని చెప్తే వాళ్ళకి ఆ ఎన్నుపోటు ఎలా అనేది మనం ఈ ద్వారా వాళ్ళకి తెలిసే విధంగా చెప్పాలని ఈ వేదికకి రావడం జరిగింది. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 5 సంవత్సరాలు వెన్నుపోటే, 5 సంవత్సరాలు వెన్నుపోటే జరిగింది. ప్రజలకి వెన్నుపోటు, చదువుకున్న విద్యార్థులకి వెన్నుపోటు, రైతన్నులకి వెన్నుపోటు, అదేవిధంగా ఆ ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యేలందరూ కూడా వెన్నుపోటే, ఆ ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యేలందరూ కూడా వెన్నుపోటే, ఆ ప్రభుత్వంలో ఉండే మంత్రులు కూడా వెన్నుపోటు పొడిచిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి టైంలోనూ కూడా మన నాయకుడిని ఎప్పుడు చూసినా వెన్నుపోటు అని ఏ విధంగా అంటున్నారంటే, వెన్నుపోటు ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు వెన్నుపోటు పొడిచారు. కానీ ప్రజలకి వెన్నుపోటు పొడిచి, ఎమ్మెల్యేలకి వెన్నుపోటు పొడిచి, మంత్రులకి వెన్నుపోటు పొడిచి, ఆఖరికి చెల్లెలకు కూడా వెన్నుపోటు పొడిచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది వెన్నుపోటు అంటే, వాళ్ళకి నేర్పిన వెన్నుపోటు అంటే అది వెన్నుపోటు. ఈరోజు మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్ర ప్రజల కోసమే కూటమిగా ఏర్పడి జనసేన, బీజేపీ ఈరోజు తెలుగుదేశంలో అధికారం తీసుకొచ్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మొన్ననే పవన్ కళ్యాణ్ గారిని గురించి వాళ్ళు ట్వీట్ చేశారు. మొన్ననే తమిళనాడులో విజయ్ గెలిచిన తర్వాత మన పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేశారు. మనకంటనా మన పవన్ కళ్యాణ్ని క్వశ్చన్ చేశారు. అంటే ఉంటే విజయ్ లాగా ఉండాలా, పవన్ ఈరోజు కూటమిలో చేరి వాళ్ళు జెండా మోసారని చెప్తారు కదా, వాళ్ళకి, వైసీపీ నాయకులకి నేరుగా చెప్తాను, ఈరోజు అరాచక పాలని, రాక్షస పాలని తరిమి కొట్టేదానికి ఈరోజు కూటమి ప్రభుత్వంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేరడం జరిగింది. అదే భాగంగా ఈరోజు రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉంటేనే ఈరోజు రాష్ట్ర అభివృద్ధి అవుతుందని నమ్మిన వ్యక్తి కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు మన పార్టీలో కూటమిగా ఏర్పడి ఈరోజు రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇది చూసి వారం లేక
ఎప్పుడు చూసినా కూడా వెన్నుపోటు అంటారు. గత 5 సంవత్సరాల పరిపాలన ఒకసారి మేము కూడా అనుభవించాం. జయరామన్న గారు కూడా అనుభవించారు. 5 సంవత్సరాలు ఎట్లుండే తెలుసా? లిక్కర్ స్కామ్ మంత్రులు ఎక్సైజ్ శాఖ మంత్రిగా నారాయణకి ఇచ్చిండ్రు. నారాయణకి ఇచ్చినప్పుడు అర్ధరాత్రిపై సంతకాలు పెట్టించుకుంటుండ్రంట. అర్ధరాత్రిపై ఎక్సైజ్ పాలసీకి సంతకాలు పెట్టించుకున్నాను. ప్రెజర్ ముఖ్యమంత్రి గారు చెప్పారు మీరు సంతకం చేయండి అని. ఆయన నిద్రలో లేచి సంతకాలు పెట్టేవాడంట. దాన్ని ఒక పాలసీ ప్రభుత్వంగా ఈరోజు మద్యపాన నిషేధం అని చెప్పి ప్రభుత్వ షాపులు ఓపెన్ చేశారు. షాపులు ఓపెన్ చేసి సొంత బ్రాండ్గా తయారు చేసి కోట్లాది రూపాయలు ఈరోజు దన్నుకొని ప్రజలకంతగా వెన్నుపోటు పెంచిన ఆ ప్రభుత్వం. దాంతోపాటు ఆయనకి ఏమి తెలీదు, ఎక్సైజ్ శాఖ మంత్రికి ఏమి తెలీదు. సడన్గా వాళ్ళకి నోటీసు ఇచ్చినప్పుడు ఆయన అల్లాడిపోయినాడు. 70 సంవత్సరాలు ఆయన ముసలాయన. ఆ ప్రజలు తట్టుకోలేక సంతకాలు చేసిపోతే అది ఎప్పుడైతే ఆ నాణ్యమైన వాళ్ళు ఇది అందిలేదని చెప్పి అది కేసు అయినప్పుడు కూడా ఆయన అల్లాడిపోయాడు. అది వెన్నుపోటు అంటే మంత్రులు కూడా వెన్నుపోటేసిన ప్రభుత్వం ఆ రోజు ప్రభుత్వం. దాంతోపాటు మళ్ళీ ఇసుక ఎక్కడ చూసినా కూడా ఆ ప్రభుత్వంలో బెల్దారులు ఎంతోమంది కష్టపడ్డారు. ఇసుక లేదు, వాళ్ళు పని చేసుకున్నట్టు బెల్దారులు పని చేసుకునేకి ఇసుక లేదు. దాన్ని కూడా ఒక ఏజెన్సీకి ఇచ్చి దాదాపుగా ఒక లారీకి 12,000 వాళ్ళ ఏజెన్సీ వాళ్ళు తీసుకుంటే మనకి దగ్గరకు వచ్చే లోపల దాదాపుగా 25,000 నుంచి 30,000 ఒక లోడ్ అయ్యేది. దాన్ని కూడా ప్రజలకి వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం ఆ రోజు జగన్ ప్రభుత్వం. అది వెన్నుపోటు అంటే. అదేవిధంగా మళ్ళీ చూడండి, ఒక ఎమ్మెల్యేకి ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన నియోజకవర్గంలో ఆయనకు అధికారం ఉండాలి కదా. ఆ రోజు శాండ్ బంద్ చేసినప్పుడు మన పల్లెల్లో వంకలు నాలుగుల్లో ఉండే ఆ శాండ్ని ట్రాక్టర్ ద్వారా ఇంటికి తీసుకుపోతాం. మనం ఏమైనా ఇంటి ముందర పని ఉంటే ట్రాక్టర్ ద్వారా మనం ఇంటికి తీసుకొస్తున్నాం. అప్పుడు ఏం చేశారు తెలుపా? ఇది శాండ్ ఒకటి ఇది తీసుకొచ్చే సబ్ అనే ఒకటి ఇది తీసుకొచ్చిన వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి సబ్ అని ఏర్పాటు చేసి మనం నాలుగులో రైతులు ఇంటి ముందరికి ఇసుకు తోలుకుంటే దాన్ని కూడా పట్టుకొని సీజ్ చేసిన ఆ రోజు ప్రభుత్వం. ఈరోజు మన ప్రభుత్వం ఎక్కడే కానీ ఒక అవినీతికి పాల్పడకుండా ఫ్రీ శాండ్ ఇచ్చి ఈరోజు ఎక్కడైనా కూడా ఈరోజు బిల్డర్లు ఎక్కడన్నా నిరారాధించి చేశారా? ఎక్కడన్నా ఇసుక లేదని ఎక్కడన్నా కూడా ఒక పాయింట్ కూడా ఎక్కడన్నా ఉందా? అది పరిపాలన అంటే సుపరిపాలన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి. ఇవన్నీ కూడా చేస్తూ మళ్ళీ వెన్నుపోటు ప్రభుత్వం ఆ ప్రభుత్వం అయితే ఈరోజు మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, మనసున్న ప్రభుత్వం. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దేశానికి తెలిసే విధంగా ఈరోజు మన రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈరోజు నారా లోకేష్ అన్న గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూటమిగా ఏర్పడి ఈరోజు మన పిల్లలు భవిష్యత్తు కోసమే పనిచేస్తున్నారు. మన రాష్ట్రంలో ఎన్నో ఉద్యోగాలు వస్తున్నాయి, ఎన్నో ఇండస్ట్రీలు వస్తున్నాయి. ఆ ఇండస్ట్రీలు వస్తే చదువుకున్న విద్యార్థులకి 2 లక్షల ఉద్యోగాలు కల్పించే ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం అని చెప్పి మీరందరూ కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా మొన్ననే 5 సంవత్సరాల్లో మెగా డిఎస్సి జరుపుకోన ఆ ప్రభుత్వం అయితే ఈరోజు మొన్ననే 16,000 మెగా డిఎస్ టీచర్ పోస్టులు పూర్తి చేస్తే మొన్ననే ఏం చేశారో తెలుసా? వాళ్ళు టీచర్ పోస్టులని ఏదో వాళ్ళు ఇది చేశారని చెప్పి అది వాళ్ళు చెప్పారు. ఈరోజు చూడండి, ఆ టీచర్లు పాపం కష్టపడి చదువుకొని ఈరోజు వాళ్ళ ఉద్యోగాలు సంపాదించుకుంటే దాన్ని కూడా ఈరోజు వాళ్ళు వ్యతిరేకించి ఈ ప్రభుత్వం
ఇట్లా పనిచేసింది, అందరికి కూడా ఉన్న వాళ్ళకే రికమెండేషన్ నడిచిందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈరోజు అదే విద్యార్థులు జనములకు వచ్చి బజారుకు వచ్చి ఆ రోజైతే మమ్మల్ని 5 సంవత్సరాలు ఎన్నిపోటు పొడిచావు, ఇంకా మమ్మల్ని వదిలే పరిస్థితి లేనట్లుండవు, నువ్వు ఖచ్చితంగా నీకే శాశ్వతంగా బుద్ధి చెప్పాలని ఈరోజు కంకణం కట్టుకుని ఉన్నారు. అది అంతమంది టీచర్లు కూడా ఈరోజు కష్టపడి టీచర్లు సంపాదించుకుంటే వాళ్ళని కూడా అడ్డుకునే జగన్మోహన్ రెడ్డి గారు బజార్లకు వచ్చి వాళ్ళ నాయకులందరినీ కూడా బజార్లకు పంపించి ఇది జరిగింది అది జరిగింది అని చెప్పి ఈరోజు వాళ్ళు కూడా ప్రజలకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఈరోజు వాళ్ళందరూ కూడా బుద్ధి చెప్పే కార్యక్రమం కంకణం కట్టుకొని ఉన్నారు. ఈ వ్యక్తిని శాశ్వతంగా భూస్థాపితం చేయాలని చెప్పి ఈరోజు టీచర్లందరూ కూడా కంకణం కట్టుకొని ఉన్నారు. కాబట్టి ఇటువంటి ప్రభుత్వంలో మనం అందరూ కూడా భాగస్వాములై రాష్ట్రాన్ని ఒక పక్క అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈరోజు గుంటకల్ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గుమ్మనూరు జరమానలుగా ఏమి అభివృద్ధి జరిగిందని ప్రజలందరికీ కూడా తెలుసు. 2029లో ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం మోడీ అధికారంలోకి వచ్చే తప్పకోకుండా ఈరోజు శాశ్వతంగా భూస్థాపితం చేసే వైసీపీని భూస్థాపితం ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.